మే 1, 2024 నుండి 14 మే 2025 వరకు అంటే దాదాపుగా సంవత్సరం 14 రోజుల పాటు గురువుగారు వృషభ రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. మరి ఈ సంచార ఫలితాలు అనేవి మన కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి, అలానే కుంభరాశిలోని నక్షత్రాలైన ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. కుంభరాశి వారికి ద్వితీయాధిపతి, లాభాధిపతి అయిన గురువు గారు మే 1, 2024 వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. ఇది 4వ స్థానం అవుతుంది. 4 అంటే గృహస్థానం, వాహన స్థానం, మాతృస్థానం, అలానే విద్యాస్థానం, తర్వాత మన కంఫర్ట్స్ని తెలియజేసే స్థానం. ఈ స్థానంలో గురువు గారు సంచారం చేయబోతున్నారు. మరి గురువుగారి కారకత్వాలు ఏంటి? గురువుగారు విద్యాకారకులు, వాక్కుకారకులు, వాహనకారకులు, విద్యాకారకులు, వివాహకారకులు, సంతానకారకులు, గృహకారకులు, ధనకారకులు, ఆధ్యాత్మికానికి కూడా గురువుగారు కారకత్వం వహిస్తారు. మరి ఇలాంటి గురువుగారు 4వ స్థానంలో సంచారం చేయడం అనేది శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురువుగారు ఆయన 5వ దృష్టితోటి కన్యారాశిని, 7వ దృష్టితోటి వృశ్చిక రాశిని, 9వ దృష్టితోటి మకర రాశిని వీక్షిస్తుంటారు. ఇవి మన కుంభరాశి వారికి కన్యారాశి అనేది 8వ స్థానం, వృశ్చిక రాశి అనేది 10వ స్థానం, మకర రాశి అనేది 12వ స్థానం అవుతాయి. వీటిని కూడా మనం గురువుగారి ఫలితాలు చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. అలానే వీటన్నిటితో పాటు ఇంకొక విషయం ఉంది, అదే మూర్తిత్వం. గురువుగారు కుంభరాశి వారికి లోహమూర్తిగా సంవత్సరం అంతా సంచారం చేయబోతున్నారు. లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఏంటి అంటే ఒక 60-70% మాత్రమే శుభ ఫలితాలను ఇవ్వగలరు. అంటే ఇక్కడ 100% మాత్రం గురువు గారి యొక్క ఫలితాలు అనేవి మనకి లభించవు. కాబట్టి కుంభరాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు గురువుగారి స్తోత్రాలు పారాయణ చేయడం, నవగ్రహ శ్లోకాల్లో గురువుగారి శ్లోకం ఉంటుంది, అది చదువుకోండి. అలానే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కూడా దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి. చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఏంటి ఆ శుభ ఫలితాలు అంటే, ముందుగా విద్యార్థుల గురించి తెలుసుకుందాం. విద్యాస్థానమైన 4వ స్థానంలో విద్యాకారకులైన గురువుగారే సంచారం చేస్తున్నారు కాబట్టి విద్యార్థులకి చాలా బాగా ఉంటుంది. ఈ సంవత్సరం పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవుతారు. అలానే మీరు కోరుకున్న కోర్సుల్లో మీకు ప్రవేశం కూడా లభిస్తుంది. కాకపోతే కొంత కష్టపడాలి, ఎందుకంటే గురువుగారు లోహమూర్తిగా ఉన్నారు కాబట్టి. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. తర్వాత గృహకారకులైన గురువుగారు గృహస్థానంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి కుంభరాశి వారు ఈ సంవత్సరంలో సొంత ఇంటి కళ అనేది నెరవేర్చుకుంటారు. అది అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావచ్చు, ఇండివిజువల్ హౌస్ కావచ్చు, ఏదైనా సరే ఇల్లు అనేది కొనుగోలు చేస్తారు. ఆల్రెడీ స్థలం ఉన్న వాళ్ళైతే సొంతంగా ఇల్లు కట్టుకోవడం కూడా చేస్తారు. అలానే వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే గురువుగారే వాహనకారకులు. 4th హౌస్ అనేది వాహనాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక బైక్ అనో, కార్ అనో ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత గురువుగారు 10వ స్థానాన్ని వీక్షిస్తున్నారు. 10వ స్థానం అంటే రాజ్యస్థానం, అంటే ఉద్యోగం, పాపులారిటీ, వీటిని తెలియజేస్తుంది కాబట్టి నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు అనేవి అయితే వస్తాయి. అందులోనూ గురువు గారు 2-11 స్థానాలకు అధిపతి. 2 అంటే అటు మనీ, 11 అంటే లాభం. ఈ 2 స్థానాలకు అధిపతి అయిన గురువు గారు 10వ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయి. అలానే వ్యాపారస్తులకి చాలా మంచి లాభాలు ఉంటాయి. మీకు వచ్చే బిజినెస్ పెరుగుతుంది, లాభాలు కూడా చాలా బాగా ఉంటాయి. అలానే మీరేంటి అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఖర్చు ఎక్కువగా చేస్తారు. అంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఏం చేస్తారంటే బిజినెస్ ఇంకా డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో పెట్టుబడులు ఎక్కువ పెడతారు. వాటి ద్వారా కూడా మీకు మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయి. అలానే ఈ రాశిలో ఉన్న ఈ రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్కి, రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. అలానే ఇంటి నిర్మాణానికి సంబంధించి అంటే తాపీ మేస్త్రులు కావచ్చు, ఎలక్ట్రీషియన్లు కావచ్చు, ప్లంబర్లు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. అంటే పనులు ఎక్కువ దొరుకుతాయి, దాని ద్వారా డబ్బులు కూడా బాగా వస్తాయి. అలానే
ట్యాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, లారీ ఓనర్లు, లారీ డ్రైవర్లు వీళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. అందులోనూ మరీ ముఖ్యంగా ఏంటి అంటే ఏవైనా కాంట్రాక్టుల ద్వారానో లేదు అంటే అగ్రిమెంట్ల ద్వారానో, అంటే ఇప్పుడు ఆటో వాళ్ళు ఉన్నారనుకోండి, ఏదైనా స్కూల్లో వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా బిజినెస్ని పెంచుకుంటారు. అలానే కార్లు, లారీలు అనుకోండి, ఏదైనా ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు సంబంధించి వాళ్ళతో కాంట్రాక్టులు చేసుకుని అగ్రిమెంట్లు చేసుకుని ఇలా బిజినెస్ అనేది పెంచుకుంటారు. ఇటువంటి వాటి గురించే కొన్ని సందర్భాల్లో నూతన వాహనాలు కొనుగోలు కూడా చేయవచ్చు. అలానే ఇంకొన్ని సందర్భాల్లో ఏంటి అంటే అమ్మగారికి సంబంధించి లేదంటే అమ్మ తరపున బంధువుల ద్వారా ఏమైనా ధన సహాయం అందే అవకాశాలు కానీ ధన లాభం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఏదైనా వారసత్వ ఆస్తులు ఏమైనా ఉంటే అవి వచ్చే అవకాశాలు అనేవి ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. అలానే ఎవరైనా సరే మంత్ర సాధనలు, మంత్ర జపాలు ఇటువంటివి కానీ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి కానీ వీటన్నిటి కూడా ఏథోస్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఈ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారు కాబట్టి వీటన్నిటిలోనూ కూడా మీకు మంచి శుభ ఫలితాలనే ఉంటాయి. అంటే జ్యోతిష్యం నేర్చుకున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం దానికి సంబంధించి ఏదో ఒక విధంగా మీకు సహాయం అనేది అందుతుంది. తర్వాత ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. అంటే వివాహం కాని వారికైతే వివాహం, సంతానం లేని వారికైతే సంతానం, ఇలా ఇంట్లో శుభకార్యాలు అయితే కలిసి వస్తాయి. అలానే విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, అది సరదాగా విదేశాలు చూసొద్దాం అనుకున్న వాళ్ళకి, అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి, విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలి అనుకునే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువుగారు మనకి మకర రాశిని చూస్తున్నారు కదా, అది 12వ స్థానం అవుతుంది. కాబట్టి ఏంటంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే ఆధ్యాత్మికపరమైన విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే పుణ్యక్షేత్రాలకు పదే పదే వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఈ సంవత్సరం అయితే కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. అలానే గతంలో మీ అమ్మగారితో ఏమైనా విభేదాలు వచ్చి మీరు అమ్మగారి నుండి కాస్త విడిపోయినట్లయితే మళ్ళీ ఈ సంవత్సరం కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక నెగిటివ్ విషయానికి వస్తే కనుక గురువుగారు 4th హౌస్లో లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మీరుంటున్న ప్రాంతాల నుండి దూరంగా వెళ్ళవలసిన అవకాశాలు, అవసరాలు అయితే ఏర్పడతాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు నిరుద్యోగులు అనుకోండి, మీకు మీ ఏరియాలో జాబ్ రాకుండా ఇంకా మీకు ఎక్కడో దూరంగా రావచ్చు. అంటే మీరు ఏ విజయవాడలోనో ఉంటే మీకు హైదరాబాద్ అనో, వైజాగ్ అనో, లేదంటే నార్త్ ఇండియా సైడ్ అనో ఇలా మీకు ఉద్యోగాలు రావచ్చు. అలానే విద్యార్థులు అనుకోండి, మీకేంటి ఇప్పుడు మీరు ఏ విజయవాడలో ఉంటున్నారంటే మీరు ఏ రాజమండ్రి అనో, వైజాగ్ అనో ఇలాంటి చోట్ల కాలేజీల్లో మీకు సీట్లు రావచ్చు. ఇలా మీరుంటున్న ప్రాంతాల నుండి మీరు దూరంగా ఉండవలసిన అవసరాలు అయితే ఏర్పడతాయి. అది ఎంత దూరం అనేది ఇప్పుడు విజయవాడ నుంచి ఏలూరు కూడా దూరమే, విజయవాడ నుంచి బందరో దూరమే, కానీ జర్నీ గంటే, కానీ దూరం కదా. అలా మీరుంటున్న దాని నుండి కాస్త దూరంగా ఉండాల్సిన అవసరాలు అయితే ఏర్పడతాయి. అలానే ఏంటి అంటే మీ కంఫర్ట్స్ కోసం మీరు పెట్టి ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మీ కంఫర్ట్స్ కోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏదైనా ల్యాప్టాప్ రిపేర్ వచ్చిందనుకోండి, ల్యాప్టాప్ రిపేర్ చేయించడం అనేసి కొత్త ల్యాప్టాప్ తీసేసుకోవడం అనో, ఫోన్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే కొత్త ఫోన్ తీసేసుకోవడం అనో, ఇలా మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో మాత్రం ధనాన్ని అవసరానికి మించి ఖర్చులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ గృహ నిర్మాణానికి సంబంధించి కూడా ఇల్లు కట్టుకుంటారని చెప్పాము, మనం ఒరిజినల్ ప్లాన్ ఒక 70 లక్షలు 80 లక్షలు వేస్తే అది ₹1 కోటి దాకా అయిపోవచ్చు. అదేంటంటే ఆ లైఫ్లో ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాం ఇల్లు, మనం కోరుకున్నట్టుగా కట్టుకోవాలని చెప్పేసి రూపాయి పెట్టాల్సిన చోటన ₹2 ఖర్చు పెట్టేసేయచ్చు. అలానే కారో బైకో కొనుక్కుంటాము, దానికి కూడా ఏంటి అంటే నంబర్లనో, ఫ్యాన్సీ నంబరు, రైజింగ్ నెంబర్ అనో ఇలా వాటికి కూడా డబ్బులు వృధాగా ఖర్చు పెట్టేస్తారు. కాబట్టి ఏంటి అంటే డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం 1కి 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే అనవసరపు ఖర్చులు చాలా ఎక్కువగా ఉండే ఆస్కారం అయితే ఈ సంవత్సరం కుంభరాశి వరకు ఉంది. తరువాత వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఇల్లు కానీ, స్థలాలు కానీ, వాహనాలు కానీ ఇలాంటివి ఏమైనా కొంటున్నప్పుడు అగ్రిమెంట్లకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు చూసుకుని సంతకాలు చేయండి తప్ప అనవసరంగా వెంటనే ఏదో హడావుడిగా మాత్రం చేసేయకండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అవి కాస్త ఇబ్బంది పెడతాయి. అంటే బ్యాంకులు ఇప్పుడు లోన్లు అనుకోండి, తొందరగా లోన్లు రాకపోవడం అనో ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకొని ఏ నక్షత్రం వరకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం.
ముందుగా ధనిష్ట 3-4 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. వీరికి మాత్రం ఈ సంవత్సరం గురువు గారి బలం అనేది చాలా బాగా ఉంది. ఎందుకంటే గురువు గారు కృతిక, రోహిణి నక్షత్రాల్లో సంచారం చేయడం అనేది మిత్రతార, పరమ మిత్రతారలో సంచారం అవుతుంది. కాబట్టి చాలా చాలా బాగా ఉంటుంది. మీకు ధనపరమైన విషయాల్లో కావచ్చు, ఏ విషయంగా అయినా సరే గురువు గారి యొక్క బలం బాగుంది కాబట్టి అన్నింటిలోనూ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీరు ప్రతిరోజు కూడా గురువుగారి స్తోత్రాలను చదువుకోండి. దక్షిణామూర్తి స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు ఆరాధన చేసినట్లయితే ఇంకా చాలా మంచి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. వీటితో పాటుగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కూడా పారాయణ చేసుకోండి. తర్వాత శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం వారికి గురువుగారు రోహిణి, మృగశిరాల్లో నక్షత్ర సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. కేవలం కృత్తికా నక్షత్రంలో సంచారం చేయడం అనేది మాత్రం కొంత ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే కృత్తిక అనేది శతభిషం వారికి నైదన తార అవుతుంది. నైదన తార కాబట్టి ఏంటి అంటే కార్యహాని జరుగుతుంది. అంటే పనులు తొందరగా పూర్తి కావు, పనుల్లో ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటి అంటే ఈ టైంలో గురువుగారు కృత్తికా నక్షత్రంలో సంచారం చేస్తున్న కాలంలో మాత్రం 1-2 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా పనులు అనేవి చూసుకోండి. అది కొన్ని సందర్భాల్లో జాబ్ అగ్రిమెంట్లలో కావచ్చు, లేదు అంటే మనం ఏదైనా ఇల్లు కొంటున్నాం దానికి సంబంధించిన అగ్రిమెంట్లలో కావచ్చు, ఇటువంటి వాటిల్లోనూ. అలానే మరీ ముఖ్యంగా డ్రైవింగ్కి సంబంధించిన విషయంలో మాత్రం చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ కానీ ఇలాంటివి చేయకపోవడం మొత్తము. కేవలం కృత్తికా నక్షత్రంలో గురువుగారు సంచారం చేసే కాలంలోనే ఒక్కసారి ఆయన రోహిణి నక్షత్రంలో సంచారం మొదలుపెట్టారంటే రోహిణి, మృగశిరాల్లో నక్షత్ర సంచారం మాత్రం మీకు చాలా చాలా బాగా కలిసి వస్తుంది. గతంలో జరిగిన నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి కోలుకొని చాలా పాజిటివ్స్లోకి మీరు వెళ్తారు. మీరు కూడా ప్రతిరోజు గురు స్తోత్రాలు పారాయణ చేయండి. దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు అయితే ఖచ్చితంగా పారాయణ చేయండి. మీకు ఇంకా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అలానే దుర్గాదేవి అమ్మవారి స్తోత్రాలు పారాయణ చేయండి. మీరు గురువుగారు ఈ కృత్తికా నక్షత్రంలో సంచారం చేస్తున్నంత కాలం మాత్రం ప్రతిరోజు దుర్గా కవచం చదువుకోండి. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. పూర్వభద్ర నక్షత్రానికి అధిపతే గురువుగారు. కాబట్టి మీకు ఎప్పుడు కూడా గురువుగారి బలం ఉంటుంది. అందులోనూ గురువుగారు కృత్తిక అండ్ మృగశిర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నంత కాలం కూడా మీకు చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే కృత్తిక అనేది సాధారణ తార, మృగశిర అనేది మిత్రతార అవుతుంది. ఈ 2 తారల్లో సంచారం చేస్తున్నంత కాలం కూడా మీకు పర్వాలేదు, గురు బలం అనేది చాలా బాగుంటుంది. అయితే ఆయన రోహిణి నక్షత్రంలో సంచారం చేసే కాలంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏంటంటే అగ్రిమెంట్కి సంబంధించిన విషయాల్లోనో, డ్రైవింగ్ పరమైన విషయాల్లోనో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ప్రతిరోజు కూడా గురువుగారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి. దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన చేసుకోండి. పూర్వభద్ర నక్షత్రం వారు మీరు మీ లైఫ్ లాంగ్ కూడా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలానే మీరు కూడా ప్రతిరోజు కుదిరితే దుర్గాదేవి కవచం చదువుకోండి. లేదంటే మీ ఇష్టదైవం ఎవరైనా సరే, కాలభైరవ స్వామి అనుకోండి, కాలభైరవ స్వామి వారి కవచం ఉంటుంది. వారాహిదేవి అయితే వారాహిదేవి కవచం ఉంటుంది. మీ ఇష్టదేవత కవచాన్ని అయితే ప్రతిరోజు చదువుకోండి. చాలా మంచి శుభ ఫలితాలు అయితే ఉంటాయి.